కొంచెం రైట్ కి. అరే లెఫ్ట్ కూడా చూసుకొట్టు. అదే వంకాయ వంకాయ తీసుకొట్టు. నన్ను కొట్టమని కదరా, వాడిని దాంతో కొట్టు. మా అమ్మ చెప్తూనే ఉండేది, గ్రూప్ గా అటాక్ చేశారంటే పారిపోవడమే తెలివిగలవాడు చేసే లక్షణం అని. టింగ్ 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 టింగ్. నన్ను పట్టుకోవడం కష్టమైన విషయం మాత్రం కాదు, అది పోకానోనా ఇన్ జాపనీస్, ఒకనేన్ ఇన్ చైనీస్, ఒటెస్ట్ ఇన్ లాటిన్, ఇంపాసిబుల్ ఇన్ ఇంగ్లీష్. వాడు ఎలా తప్పించుకుని వెళ్తాడు? మేడంని ప్రజల్ని క్షమాపణ అడగకుండా వెళ్ళడానికి వీల్లేదు. మన నుంచి తప్పించుకొని ఎక్కడ పారిపోతాడు? నేను రాత్రంతా నిద్రపోకుండా మెలకుగా ఉంటాను. తప్పకుండా మీ నుంచి తప్పించుకుని పారిపోతాను. గొంతు మార్చి మాట్లాడితే మేం గుర్తుపట్టలేమనుకున్నావా? మొదటి విషయం ఏంటంటే నేను నా వాయిస్ మార్చలేదు, స్టైల్ మార్చాను అంతే, ఇంకేం కాదు. మీకు అర్థమైందా? ఇదిగో చూడు, ఈ గోల్మాల్ పనులు మా దగ్గర వద్దు. ఇక రెండో విషయం ఏంటంటే నేనేవి ఎక్కువ చేయట్లేదు. మీరు టూ మచ్. నాకు కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం. ఇంతసేపు నువ్వు ఇక్కడ చేసిన దుర్మార్గం ఇక్కడ అందరూ చూశారు. అమాయకుల్లా నటించుకు. పాపం కూరగాయలు కొట్టతని కూరగాయలు పాడు చేశావు. నువ్వు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నిజానికి నా చిన్న తమ్ముడు పిగ్మేంద్ర గురించి మాట్లాడుతున్నట్టున్నావు. ఈ టైం క్యాసిల్ ఎంత అందంగా ఉంది. చూడండి, మనం తలో దిక్కుకు వెళ్ళి వెతుకుదాం. ఎలాగైనా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. హనీ, తాండి వదలకు. సరే ఓకే మై డియర్ తమ్ముడు. ఎంత పని చేసావు పెద్దోడా. నైస్ టు సీ యు మిస్టర్ సి. ఇది భలే, ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంపోర్టెడ్. బాబాయ్ విదేశాల నుంచి తీసుకొచ్చిన మురికి. మిత్రులారా, ఎండకి అందరి గొంతు ఎండిపోతుంది, అందుకని మంచినీళ్ళు తాగుతూ ఉండండి. త్వరగా రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన రేస్ ప్రారంభిద్దాం. చెప్పట్లు. నీలో ఉన్న మగవాణ్ణి నిద్రలేపు. కావలసినప్పుడు ఆ బట్టని నొక్కుతూనే ఉండు. ఇప్పుడు ఇప్పుడు ఇంకో బటన్ ప్రెస్ చేయి. మళ్ళీనా? ఇప్పుడు మూడో బటన్ ప్రెస్ చేయి. టర్నింగ్ ని గుర్తు పెట్టుకో. టర్నింగ్ ని గుర్తు పెట్టుకోమని చెప్పాను కదా.
రేయ్ ఏంట్రా వేళాకోళం చేస్తున్నావా? వేళాకోలవా? చూసావా తమ్ముడు, 2 టమాటాలు పట్టుకున్నాను. ఒక 20-25 మిస్ అయిపోయాయి, కానీ ఇంకోసారి నీ మీద పడితే ఊరుకోను. అంటే నేను తర్వాత సారి అన్నాను. చూడు, వాడు మన మేడంని ఇన్సల్ట్ చేశాడు. తనకి మనం బుద్ధి చెప్పాల్సిందే. అది కూడా మంచిగా అనుకోవాలి. ఇంతవరకు పుచ్చకాయ విసిరేయలేదు కదా. హనీ, గుమ్మడికాయ. అది కూడా తను తీసుకువెళ్ళిపోయాడు కదా. నీ వెనకాల గుమ్మడికాయ. నా మీద పడదు. పడదు కూడా. చూస్తే అర్థం కాలేదా? అది సరే గాని నువ్వు ఎందుకని ఇంత గందరగోళం చేస్తున్నావు? తెలుసుకోవాలంటే తెలుసుకో. ఒక పిచ్చి పిగ్గిని ఉండేవాడు. ఒక పిగ్గిని ఇష్టపడ్డాడు. సిగ్గుతో రోజంతా బురదలోనే ఉండేవాడు. వాడేదో చెప్పాలనుకునేవాడు. అందుకని రోజంతా అని చేస్తూనే ఉండేవాడు. హలో, విషయాన్ని షార్ట్ గా చెప్పు. జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ పాకెట్లను కొట్టేస్తారు లూటి. ఈ ఈవెంట్ లో ఇంకా మిగిలింది ఒక పోటీ. చప్పట్లు కొట్టండి. 10 కిలోమీటర్లకి మ్యారథాన్ రేస్ మ్యాప్ అదే. మన నగరంలోనే ఎంతో ధనవంతులైన ఆయన వేగవంతమైన తాబేలుకి మీ అందరి ఫేవరెట్ అయిన బన్నీకి మధ్య. సరే ఓకే, ఇప్పుడు అందరూ వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ లో నిలబడండి. అన్ని వాళ్ళు చాలా మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. రేయ్, స్పీడ్ బటన్ మీద కాలు తీరా. ఇది ఎందుకని స్లో అవడం లేదు? నీ పేరులో SAMEER ఉందంటే నువ్వే సమీర్. ఓవా ఓవా చెత్త పాటకు కూడా నువ్వు వావా అంటున్నావంటే నువ్వు నిజంగానే డబ్బున్నవాడివి. ఓవా ఓవా. ఇప్పుడు నా వామప్ వస్తువులు తీసిపెట్టు, ఎందుకంటే నువ్వు నా డ్రైవర్. ఇప్పుడు నా నోట్లో ఎనర్జీ డ్రింక్ పెట్టు, ఎందుకంటే నువ్వు నా డ్రైవర్. అంతా సిద్ధంగా ఉంది సార్. ఓ, దెబ్బ తగిలింది. హెల్ప్ కావాలా? సార్, మనం ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం. రండి వెళదాం. అరే ఏంటి, బ్రేక్ ఇంకా రిపేర్ చేయలేదు? ఎందుకు ఇలా చేశారు? మెకానిక్ చెప్పింది విన్నావు కదా, ఆ కారులో బ్రేక్ ఫెయిల్ అయిందట. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా,
మన కార్ బ్రేక్ తీసి వాళ్ళకి ఇచ్చేద్దాము. అప్పుడు వాళ్ళ కారు ఆగిపోతుంది కదా. ఏ డాంకీ, మన కార్ బ్రేక్ తీసి వాళ్ళకి ఇచ్చేవేంటి? మరి మన కార్ ఎలా స్టాప్ చేస్తాం? అరే ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం కదా, అలాగే వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు. ఇలా చూడండి, కారులో వేగంగా వెళ్ళేటప్పుడు భయం వస్తుంది. ఇలా స్పీడ్ బ్రేకర్ వచ్చేటప్పుడు మనం స్లో చేయాలి. చప్పట్లు. ఇలా చూడండి, గేమ్ షోలో 4 ఆప్షన్స్ లో ఒక ఆన్సర్ ని చూస్ చేయాలి. అదే విధంగా కార్ నడిపేటప్పుడు బ్రేక్ ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. కన్నా సార్, ఈ బ్రేక్ ఇలా చూడు, ఈ పట్టుకునే విషయంలో నువ్వు మాకు సహాయం చేస్తే ఆ తర్వాత ఆ, ఆ, ఈ చేపంతా నీకే సొంతం, నీకే ఇస్తానని చెప్తున్నా. సరే, వెళ్ళి వాడిని పట్టుకో. అటాక్. వెల్, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది. మా అమ్మ అసలు మాట్లాడలేదు. మరి నువ్వు ఇప్పుడు ఏ అమ్మ గురించి మాట్లాడుతున్నావు? వీడు తప్పనే రూట్లో ట్రావెల్ చేశాడు. మీ అందరిని ఇక్కడ నుంచి తరిమి కొట్టడానికి నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నా తమ్ముడే నన్ను పట్టుకోవడానికి మీకు సహాయపడ్డాడు. చూడ్డానికి ఎంత అందంగా ఉందో. గణక్పూర్ నుంచి మనక్పూర్కి రావడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చప్పట్లు కొట్టండి. ఈ బలూన్లను పగలగొట్టండి, బలూన్లను పగలగొట్టండి, బలూన్లను పగలగొట్టండి. అంకుల్, బలూన్ ని పగలగొట్టాలంటే ఎంత ఇవ్వాలి? 50 రూపాయలు. సరే, ఇదిగో మీరు అడిగిన 50 రూపాయలు. అందరూ రండి, ఈ బలూన్లను పగలగొట్టండి, పగలగొట్టండి. అని వీళ్ళు భయంకరంగా చీటింగ్ చేస్తున్నారు. మనకెందుకు, మనం జడ్జెస్మే కదా. చీటింగ్ స్టాప్ చేయడమే కదా ఈ జడ్జెస్ తాలూకా పని. రేస్ అయిపోయాక ఒక కమెంట్ ఇస్తే చాలనుకున్నాను. నువ్వు చాలా బాగా ప్రయత్నించావు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యాలి.
అలా చూడు, ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఏంటి ముందు కారు వస్తుంటే నేరుగా వెళ్తున్నావు? కానీ మిర్రర్. నానా నానా ఆ డైనోసార్ ఇక్కడకు వచ్చేసింది. ఇలాంటి బుక్స్ చదవద్దని ఎన్నిసార్లు చెప్పాను. టూ వన్స్ ఆర్ 2, 2 2s ఆర్ 4. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? బండిలో ఉన్న బ్రేక్ ని చదువుతున్నాను. అప్పుడే ఇంకొకసారి బ్రేక్ ఫెయిల్ అవ్వదు కదా. మేడం నా చెయ్యి పట్టుకోండి. ఐడియా. పప్పాట్, వెనకాల డిక్కీలో ఉన్న కారుతో కట్టు. ఏంటయ్యా నా చుట్టూరు నీ కారు నడుపుతున్నావు? కారు మీ వెనకాల, కారు వెనకాల వచ్చేది కూడా ఒక సైతానే. లాట్స్ ఆఫ్ ఫన్. పెద్దోడా, యాక్షన్ టైం. నువ్వు వచ్చి కారు నడుపు. జోర్దార్, వెళ్దాం పద. అరే నువ్వు ఎంత కొరికినా కానీ నేను నిన్ను గెలవడానికి వదలనావు. మీరెందుకు స్కేటింగ్ చేస్తున్నారు? మన దగ్గర కారు ఉంది కదా. అరే బండిని ఆపు హనీ. అదే కదా, బండి ఆగడం లేదు. అరే బండి ఆపితే మేము ప్రశాంతంగా లోపల కూర్చుంటాం. రోడ్లో వెళ్ళే కారు ఎగురుతుంది చూడు. ఓకే, కుడి ఎడమ పైన చూసి వెళ్ళు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు 4 దిక్కులు చూడాలి. ఓకే, కుడి ఎడమ పైన కింద చూసి వెళ్ళు. బాధపడకు, జరిగేది జరిగితే తీరుతుంది. ఇప్పుడు చెప్పండి, 7 తర్వాత ఏమొస్తుంది? మేడం 8. మేడం నేను సరిగా చెప్పాను కదా, ఎందుకు నన్ను కొట్టారు? ఎందుకంటే నేను సార్ని.
అందరూ బ్యాలెన్స్ చేయండి. ఆ